ప్రజల అవసరాలకు అనుగుణంగా సిద్దిపేటకు మంచినీటి మణిహారం తెచ్చినట్లు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా కాళ్లకుంట కాలనీలో మిషన్ భగీరథ సిద్దిపేట రింగ్ మెయిన్ పైప్ లైన్ నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి హరీష్ శంకుస్థాపన చేశారు. శుద్ధమైన తాగునీరు కోసం మంచి కార్యక్రమం తీసుకుంటున్నామని, సిద్దిపేట పట్టణం చుట్టూ 18 కిలోమీటర్ల మేర 32 కోట్ల రూపాయలతో రింగ్ మెయిన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఎల్ఎండి మల్లన్న సాగర్ మిషన్ భగీరథ గ్రామం నుంచి ప్రజలకు తాగునీటిని ఇబ్బందికరంగా నిరాటంకంగా తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు, అలాగే ఈ రింగ్ మెయిన్ ద్వారా కూడా సిద్దిపేటకు మంచినీటి మణిహారంగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు. తాగునీరు అందించడానికి రింగ్ మెయిన్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. నిజానికి ఇది సిద్దిపేటకు ఒక హారం లాంటిది. మెడలో హారం ఎట్లనో రింగ్ మెయిన్ సిద్దిపేట పట్టణానికి ఒక హారం లాగా వేస్తా ఉన్నాం మనం. ఇది బాగా అభివృద్ధి చెందిన నగరాలు, మహానగరాలకు మాత్రమే ఇటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎంతో ముందు చూపుతోని సిద్దిపేట పట్టణానికి ఈ రింగ్ మెయిన్ అనేటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇంకా ఒక మంచి శుభవార్త ఇప్పుడే రాజనర్స్ గారు, కనకరాజు గారు చెప్పినారు. ఏంటి, మనం ఇంతకాలం ఎల్ఎండి నుంచి నీళ్లు తెచ్చుకోవాలంటే 3 సార్లు పంపింగ్ చేస్తాం. కమర్లపల్లి కాడ, యాసవాడ కాడ, ఈడ ఈ 2-3 జాగాల పంపింగ్ చేసే వరకు నెలకు 75 లక్షల నుంచి కోటి రూపాయల కరెంటు బిల్లు వస్తా ఉంది. మీ ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వడానికి 75 లక్షల నుంచి కోటి రూపాయల కరెంట్ బిల్ కడుతున్నాం. అన్ని పైసలు కడితే గానీ నీళ్లు మనకు రావడం లేదు. ఇప్పుడు ఇంకా ఒక మంచి అదృష్టం మనకు.